నమస్తే అండి. మీ పేరేంటి? గేడ ఆ? గేడ ఏం చేస్తుంటారు? ఏ కూలి పని కూలి పని చేస్తుంటారు. మరి ఎట్లుంది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చి 5 నెలలు అవుతుంది కదా, ఎట్లా సాగుతుంది ప్రభుత్వం? బాగుంది ఉం? బాగుంది. ఏ విధంగా అంటారు? ఆ? కాదండి, ఎట్లా సాగుతుంది అంటున్నాను. పెన్షన్ ఏమన్నా వస్తుందా? ఎంత వస్తుంది పెన్షన్? ఎంత వస్తుంది? 4,000 4,000 వస్తుంది. మరి టయానికి ఇస్తున్నారా ఇంటి దగ్గరికి వస్తే? ఆ? మరి ఇంకా నిత్యావసర సరుకులు రేట్లు ఎట్లున్నాయి, ఎట్లా సాగుతుంది, ఏమి? అది కూడా బాగానే ఉంది. ప్రభుత్వం ఎట్లా సాగుతుంది అంటారు ఓవర్గా? బాగుంది అంత మంచిగానే ఉంది. అంటే జగన్ ఉన్నప్పుడు ఎట్లా సాగింది, ఈయన వచ్చిన తర్వాత ఎట్లా చేస్తున్నాడు? బాగుంది. ఇప్పుడు బాగా రెండు కూడా బాగా నడుతున్నాయి. రెండు బాగానే ఉన్నాయి. మరి ఈయన వచ్చిన తర్వాత అవ్వాతాతల్ని పట్టించుకుంటలేరు అంటున్నారు కదా చాలా మంది. నిధి పట్టించుకోరు పట్టించుకుంటారు తర్వాత అని మనం చదువుకోలేదు. వాలంటీర్ సిస్టమ్ తీసేయడం వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అంటున్నారు చాలా మంది. నిజమేనంట? లేదు పంచాయతీ జనం ఇచ్చేదాన్ని డబ్బులు ఇచ్చేందరు అట్లా పంచాయతీ ఇచ్చేందరు. పంచాయతీలు ఏ టైంకి ఇస్తున్నారు? పొద్దుట ఇచ్చేందరు 5 గంటల కానీ ఇచ్చేందరు తెల్లజనం 5 గంటలకి ఇస్తున్నారు. లేదు, పెన్షన్ కూడా చక్కగా ఇస్తలేదు అంటున్నారు చాలా మంది. ఇచ్చింది లేదని అనుకోవడం ఎందుకని నిన్న పడతారుగా మొన్న ఇచ్చేరు చిన్న చేయరు డబ్బులు పడతారు ముందు రోజు ఇచ్చేయరు ఇంటికి ఇచ్చి. ఓకే, మరి నిత్యావసర సరుకులు రేట్లు ఎట్లున్నాయి? రేట్లేమో మామూలు రేట్లో ఉన్నాయండి. రేట్లేమో అన్ని పరంగానే ఉన్నాయి. అన్ని చౌకం ఏది చౌకంది చిల్లర వల్ల ఏ కొంటా ఉంటాయి. ఓకే, అంటే ఇప్పటికైతే ఎట్లా కొనసాగుతుంది అంటారు మరి ఈ ప్రభుత్వం అయితే? ఇంకా చూద్దాం అనుకోలేదు ఏముంది ఇంకా 5 సంవత్సరాలు. ఈ 5 నెలల్లో ఏం అబ్జర్వ్ చేసింది, ఏం చూసారు మీ 5 నెలల్లో? మరి ఇట్లా బాగా చేస్తారు. మరి పవన్ కళ్యాణ్ గారి పనితీరు ఎట్లుంది? ఆయన డిప్యూటీ సీఎం అయినారు కదా మొదటిసారి. ఏమంటుందండి అది కూడా మనకి దేనికి వెళ్ళాం మనం చదువుకోలేదు. కాదండి, పవన్ కళ్యాణ్ గారు ఆయన డిప్యూటీ సీఎం అయ్యారు కదా, ఆయన ఎట్లా చేస్తున్నారు? మరి ఆయన పనితీరు ఎట్లుంది? ఏమంటుందండి కూడా ఆయన అంత లేదు. ఓకే, మరి ఇప్పుడు ఈ కొడాలి నాని కావచ్చు, రోజా గారు కావచ్చు, వల్లభనేని వంశీ కావచ్చు, వీళ్ళెవరు ఎందుకని ఏం మాట్లాడతలేరు? ఇంతకుముందు మాట్లాడినట్టు ఏమంత వెళ్తాం మనం చదువుకోలేదు మనకు లేదు.